ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు హీరోయిన్ల మధ్య బ్లడ్ రిలేషన్ లేదంటే చుట్టాలుగానే ఉంటారు. చాలా మందికి ఈ విషయం తెలీదు, వాళ్ళు కూడా బయట పెట్టారు. అలాగే శర్వానంద్ రామ్ పోతినేనికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే పిచ్చెక్కిపోతారు. అవును, వీరిద్దరూ వరుసకు చుట్టాలు, కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడున్న టైర్ 2 హీరోల్లో మంచి క్రేజ్ ఉంది వీరిద్దరికి. వీరిద్దరూ కజిన్ బ్రదర్స్ అవుతారు. ఇండస్ట్రీకి రాకముందు నుంచే వీరిద్దరూ చుట్టాలే. ఇప్పటి వరకు ఈ విషయం వీరిద్దరూ ఓపెన్ కాలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక రామ్ పోతినేని సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడే. రామ్ పోతినేని పెద్దనాన్న స్రవంతి రవికుషర్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించాడు. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని రెడీ, మస్కా, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరిగా ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. అయితే కందిరిగ తర్వాత దాదాపు 5 ఏళ్ల వరకు రామ్ పోతినేని ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అలాంటి టైంలో నేను శైలజ మూవీ రామ్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత హిట్లు ఫ్లాప్లతో కెరీర్ కొనసాగుతున్నాడు. గతేడాది వచ్చిన డబుల్ స్మార్ట్ మాత్రం రామ్ పోతినేని కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రామ్ పోతినేని మహేష్ బాబు పి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మరోవైపు సపోర్టింగ్ ఆర్టిస్టులు పలు సినిమాలు చేసిన శర్వానంద్ ఆపై హీరోగా మారి వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్థానం సినిమా శర్వానంద్ కు మామూలు క్రేజ్ తీసుకురాలేదు. రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి ఇలా శర్వానంద్ ఫిల్మోగ్రఫీలో మంచి మంచి సినిమాలున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో 3 సినిమాలున్నాయి.